ఇప్పుడు భద్రతకు సంబంధించి ఓవైపు భద్రత లేనే లేదు అంటున్నారు. రేపు బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ న్యాయవాదుల నియామకాలకు సంబంధించి న్యాయవాదులను నియమించాలంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా గ్రీన్ సిగ్నల్ లేకపోవడం వల్ల ఈ న్యాయవాదుల నియామకాల్లో జాప్యం జరగడము అట్లాంటిది. ప్రభుత్వం ఫండ్ న్యాయవాదులు అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, వసతులు కల్పించాలి, సెటప్ చేయాలి. సో అట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉండడం వల్ల న్యాయవాదులను నియమించడము ఏమైనా డిలే అవుతుందా? ఖచ్చితంగా అదే ప్రభుత్వం న్యాయశాఖ ఎక్కడి వరకు కన్ఫైన్ అయిందంటే హైకోర్టు ప్రపోజల్స్ని శాంక్షన్ చేయడం, ఫండ్ శాంక్షన్ చేయడం, ల్యాండ్స్ అలొకేట్ చేయడం వరకే పరిమితం అయ్యింది. అందులోకి ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు, కావాలని కూడా కోరుకోవట్లేదు. అది యాక్టివ్గా అమలయ్యేటట్టు వాళ్ళు చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి సెక్షన్లో మనకు వేరే ఏ విభాగాలకు, రెవెన్యూలకు పోయినా, పంచాయతీ రాజ్లకు పోయినా కింది వరకు వ్యవస్థ ఉంది. ఒక రూట్స్ అనేవి ఉంటాయి. మనకు రెవెన్యూ రికార్డు కావాలంటే విఆర్ఓ దగ్గర పోతాం. విఆర్ఓ అంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీకి మనం కంప్లైంట్ చేస్తే ఆయన కలెక్టర్కి ఆర్డర్ ఇస్తే, కలెక్టర్ ఆర్డీఓకి ఆర్డర్ ఇస్తే, ఆర్డీఓ ఎంఆర్ఓకి ఆర్డర్ ఇస్తే మళ్ళీ విఆర్ఓకి వస్తుంది. ఒక సిస్టమ్ ఉంది, దేర్ ఇస్ అ చైన్. ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని ఎప్పటికప్పుడు హైరార్కీ ఒకటి ఉంది. దీంట్లో లేదు కదా. కోర్టులు ఎక్కడ ఉన్నాయి? కోర్టులు లేవు, కోర్టులకు జడ్జి గారు లేరు అంటే న్యాయ వ్యవస్థకు ఏం సంబంధం? న్యాయ వ్యవస్థకు అంటే పరిధి లేదు. న్యాయ వ్యవస్థకు కూడా ఒక మంత్రి ఉన్నాడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, ఒక అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, కమిషన్లు ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ ప్లీడర్ ఉన్నారు, క్లర్క్లు, సూపరింటెండెంట్ ఉన్నారు ప్రతి కోర్టు మార్షల్స్. ఇది కూడా పెద్ద వ్యవస్థ. మీకు కూడా మిగతా అన్నిట్లో లెక్కన ఉన్నది కదా. కేవలం గవర్నమెంట్ పీడర్లను నియమించడానికి, అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్లను నియమించడానికి ఏవైతే ప్రపోజల్స్ వస్తాయో జడ్జీల నుంచి, కలెక్టర్ల నుంచి వస్తాయో వాటిని శాంక్షనింగ్ చేపించి వీళ్ళ వ్యక్తుల పేర్లు పంపించుకోవడానికి తప్ప ఆ వ్యవస్థ అనేది ఒక రుడిమెంటరీ వ్యవస్థ, అంటే కాలం చెల్లిపోయిన వ్యవస్థ అని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అది నేను చెప్పేది. ఎన్ఫోర్స్ చేయడానికి కూడా కింది స్థాయి దాకా, ఎంఆర్ఓ స్థాయి దాకా, విఆర్ఓ స్థాయి దాకా ఏ విధంగా అయితే ప్రభుత్వం స్పష్టంగా పనిచేస్తుందో, ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అది కూడా దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. ఒక కలెక్టర్ని డిస్ట్రిక్ట్ జడ్జితో కూర్చోబెట్టి ఒక సిస్టమ్ ఒకటి తయారు చేయాలి. ఎంఆర్ఓను జూనియర్ సివిల్ జడ్జి దగ్గర కూర్చోబెట్టి ఒక వ్యవస్థను తయారు చేయాలి. వాళ్ళ అవసరాలకు ఎంఆర్ఓ ప్రైవేట్గా చేయించుకుంటున్నారు అంతే తప్ప, వాళ్ళు కర్టెసీతో చేస్తున్నారు తప్ప దేర్ ఈజ్ నో సచ్ సిస్టమ్. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి ఒక ఎంఆర్ఓని పిలిచి నాకు ఈ పని చేయి అని చెప్పే అథెంటికేషన్ లేనేలేదు. అంటే ఇప్పుడు మీరు అడుగుతారు కదా, ఏదైనా రాసి అంటే నువ్వు రాసి అని అంటాం మనం గవర్నమెంట్ ఆఫీస్కి పోతే. నాకు ఈ డాక్యుమెంట్ కావాలంటే నేను ఇయ్యను అంటే ఎందుకు ఏవో రాసి అని అంటారు. మరి ఇక్కడ లేదు, అది ఆ వ్యవస్థ కొద్దిగా ఫోర్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ కూడా సిస్టమ్స్ అనేవి ఆకాశం నుంచి ఊడిపోవడం, అవి మనం తయారు చేసుకునేవి, మనం కూడా తయారు చేసుకోవాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనగానే కొద్దిగా ఎబో ఆల్ మిలాడ్ ఒకే ఒక్క దగ్గర దేవునితోటి సమానంగా న్యాయమూర్తులను చూడడము, న్యాయవాదులతో పెట్టుకుంటే మనం ఇంకా బయటపడము, ఇట్లాంటి ఒక దృక్పథం సమాజంలో ఉండడం వల్ల ఇట్లాంటి ఏమన్నా సమస్యలు కావడానికి కారణమా? 100% మాతృభాషలో వ్యవహారం లేకపోవడం కూడా ఒక సమస్యనే. ఆ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే స్పష్టంగా మనం వింటున్నాం. మనం జర్మనీ వాడికి ఇంగ్లీష్ రాదు, చైనా వాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్ వాడికి ఇంగ్లీష్ రాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మన వ్యవహారం తెలుగులో ఎందుకు చేసుకోకూడదు? మీలాడ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది. సార్ అంటే సరిపోద్ది, మైలాడ్ అనాల్సిన అవసరం లేదు. కానీ అత్యుత్సాహంతో ఇప్పుడు నేను ఒకవేళ వెళ్ళి ఏ ఒక్క ఆర్డర్ సార్ అంటే ఈగో ఎక్కడ దెబ్బతింటదో అని చెప్పే ఉద్దేశంతో మైలాడ్ అనాల్సిన అవసరం. మైలాడ్ అన్నప్పుడు నేను సార్ అంటే ఇది ఒక లొల్లి అని కొంతమంది అత్యుత్సాహంతో సెంటెన్స్కి ఒకసారి మిలాడ్ అంటారు. అవసరం లేదు అంటే వాళ్ళ రక్తంలో కలిసిపోయి ఉంటుంది అది. ఇంకా కొంత విచిత్రమైన మై లార్డ్స్ యువర్ లార్డ్షిప్ అంటే, యువర్ లార్డ్షిప్ అంటే నీ దివ్య సన్నిధి అని ఒక మాట, మై లార్డ్స్ అంటే నా దేవుడా అని. ఈ రెండు పదాలను కొంతమంది విచిత్రంగా తయారు చేశారు. అందులోంచి యువర్ లార్డ్షిప్ అంటే దూరమేమో అని వాళ్ళ ఫీలింగ్. మై లార్డ్షిప్ అంటున్నారు. మై లార్డ్స్ నుంచి మై లార్డ్స్, లార్డ్షిప్ నుంచి లార్డ్షిప్ తీసుకొని మై లార్డ్స్ అని కూడా కొత్త వర్డ్ కూడా క్రియేట్ చేశారు. విచిత్రం అసలు. ఇది ఆ వర్డ్ లేదు. మై లార్డ్స్ ఉంది, యువర్ లార్డ్షిప్ ఉంది. కానీ కొత్తగా యువర్ లార్డ్షిప్ అంటే నీ దివ్య సన్నిధి అంటే ఏమనుకుంటారు? నా దివ్య సన్నిధి అది ఉల్టా. అది యాక్చువల్గా ఆ మీనింగ్ అనేది మై లార్డ్షిప్ అనేది ఉల్టా అవుతుంది. నా దివ్య సన్నిధి అంటే ఆయన నా దివ్య సన్నిధికి వస్తున్నారా? కాదు కదా. యువర్ లార్డ్షిప్ అనేది కరెక్ట్ వర్డ్. ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నారు. అదే ప్రయోగం మరి మన దగ్గరకు వస్తున్న కక్షిదారులకు మేలు చేసే విధంగా
ఆ సిస్టమ్ని ఏర్పాటు చేస్తే, ఫోర్టిఫై చేస్తే, రూట్స్కి మారిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఆ రీఫార్మ్స్ చేయడానికి నేను ముందుంటాను. ఓకే. సో ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పారు. సుప్రీంకోర్టు ఏది గతంలో ఉన్న బ్రిటిష్ విధానాలనే ఇంకా కూడా భారతదేశం వచ్చింది. సో ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు భారత శిక్షాస్మృతి అయింది, బిఎన్ఎస్ అయింది. ఈ బిఎన్ఎస్ అయినప్పటికి కూడా ఇంకా అదే గౌన్లు, అదే కుర్చీలు, అదే విధానము, అట్లాంటి విధానాన్ని మార్చాలి. ఇది సుప్రీంకోర్టులో ద్వారా జరగాలన్నా లేకపోతే బార్ కౌన్సిల్ ద్వారా కూడా జరిగే అవకాశం కూడా రీఫార్మ్స్ తీసుకురావచ్చు. బార్ కౌన్సిల్ ఇప్పుడు ఉష్ణ ప్రాంతాలకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఓన్లీ కేవలం బ్యాండ్స్ కట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది కోర్టులోకి అన్నప్పుడు. డ్రెస్ కోడ్ దాని విషయంలో కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు సిస్టమ్ అనేది ఒకటి నుంచి మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ఫోర్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవరో వచ్చి చెప్పరు. దాని కొరకు మా 25 మందిని ఎన్నుకోమని అనేది. ఆ 25 మందే ఫేట్ని నిర్ణయిస్తారు. 50,000 మందికి సంబంధించి 5 సంవత్సరాల వరకు చట్టాలు చేసి చట్టాలను పరిరక్షించేటోళ్ళే 8 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరపకపోతే సుప్రీంకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి కేవలం తెలంగాణకు ఏర్పడ్డ బార్ కౌన్సిల్ కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే ఎన్నిక కాబడ్డది. అది వాళ్ళు కరోనాను అడ్డు పెట్టుకొని 8 సంవత్సరాల వరకు లాక్కొచ్చు. షెడ్యూల్ ఇచ్చేంత వరకు ఎన్నికలు నిర్వహించలేదు. మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే బాహ్యంగా చట్ట వ్యతిరేకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్కి వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళకు ఒకసారి లీజర్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మీ ఎన్నికలు జనరల్గా కొన్ని ఎన్నికలు సొసైటీల పరిధిలో జరుగుతాయి. వాటికి ఏంది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, కొన్నిటికో డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్. మీ ఎన్నికల దాన్ని సూపర్వైజ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? న్యాయశాఖ చేస్తారా? ఇంకా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో ఒక 3 కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు, కానీ ఎగ్జిస్టింగ్ సిస్టంలోనే ఏర్పాటు జరుగుతాయి. అది బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయి. బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే ఆ ఎంప్లాయీస్ చేతిలోనే కౌంటింగ్, ఓటింగ్లు ఉంటాయి. ఆ అట్ట డబ్బాలు రిగ్గింగులు ఇట్లాంటి అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ఖచ్చితంగా జరుగుతాయని నేను చెప్పట్లేదు, కానీ జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. జరిగినాయి కూడా. గతంలో విమర్శలు చెప్తున్నా కదా సార్, రెక్సోనా డబ్బాను, కాటన్ డబ్బాను ఎవరు ఓపెన్ చేయరన్న గ్యారంటీ ఏంటిది? సేమ్ డే రావు అవి. ఇవి సేఫ్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి ఓట్లు వేసిన మరుక్షణం అవి రావు. 10 రోజులకు ఎప్పుడో రావచ్చు. ఎక్కడ దానిలను సెక్యూర్ చేస్తారో కూడా లేదు, విధి విధానాలు లేవు. ప్రిమిటివ్, అత్యంత పురాతనమైన రాతి యుగంలో ఉపయోగించే సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. డైరెక్ట్గా చెప్తున్నా నేను, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అభిప్రాయాలు చేంజ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. జరుగుతుందని నేను చెప్తలేను, కానీ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఫ్యాబ్రికేషన్కి అవకాశం ఉంది కాబట్టి దాన్ని జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా బార్ కౌన్సిల్ మీదే ఉంటుంది. నేనేదో ఆరోపణ చేసిన ఈ ఎలక్షన్లలో మీరు చెప్పిన ఈ విధానము, సోఫిస్టికేటెడ్ విధానము, ఈ ప్రాబబిలిటీ లేకుండా ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ జరిగే అవకాశానికి ఏమన్నా ఉన్నదా? ఇష్టం అంటే ఉంటే దాన్ని ఎవరు ఇప్పుడు చేపడితే మీరు అన్న ఈ రాతియుగం సిస్టమ్ పోతుంది ఇప్పుడు జరిగే ఎన్నికలలో? ఇప్పుడున్న సభ్యుల చేతుల్లోనే ఉంది అది 100%. ఓకే. కమిటీ రుడిమెంటరీ అయినా కూడా ప్రస్తుతానికైతే సస్టైన్ అయ్యి ఉంది. ఆ సిస్టమ్ను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కనీసం మేల్కొని జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో ముందరకు పోతే బాగుంటుంది. ఓకే. అంటే కలెక్టర్లను, న్యాయశాఖ కూడా ఇనిషియేషన్ తీసుకోవచ్చు, తప్పులేదు. ఓకే. ఎందుకంటే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ 50,000 అడ్వకేట్స్, నాట్ ఓన్లీ వీళ్ళందరూ కూడా మీ ఓటర్లే. అవును. 50,000 మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓటర్లే కదా, 50,000 మంది ఓటర్లే. వీళ్ళు విఘ్నులు 50,000 కుటుంబాలు, కౌన్సిల్స్ 50,000 కుటుంబాలు ఓట్లు వేస్తాయి. అవును. కాబట్టి న్యాయశాఖలో కూడా ఇనిషియేషన్ తీసుకొని ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇందులో జరగబోయే అక్రమాలను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కదా. ఓకే. సో ఇప్పుడు మీ కమిటీ ఇట్లాంటి సంస్కరణలు తీసుకొస్తాము, మేము ఈ సంస్కరణలు తీసుకొస్తామని పోతున్నారు. జనరల్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జనరల్ ఎలక్షన్లో మేము 6 గ్యారెంటీలను తెలంగాణ మేము బీఆర్ఎస్ ఎగ్జిస్టింగ్ అన్నారు. అట్లనే మీ దాంట్లో ఎన్ని ఇట్లాంటి ఒక పోటీ పడే అవకాశాలు ఉంటాయి? 25 మంది ప్యానెల్స్ ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది? ఎంతమంది పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది? మొట్టమొదటిసారిగా విచిత్రమైన వాతావరణంలో జరుగుతుంది సార్. ఓకే. ఎందుకంటే ప్యానెల్స్ పెద్దగా లేకపోవచ్చు. ఎగ్జిస్టింగ్ ప్యానెల్ ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. ఇక దానికి రైవలరీ గ్రూప్ అనేది ఒక ప్రజాస్వామ్య వాతావరణంలోనే 100% ప్రజాస్వామ్య వాతావరణంలోనే ఎలక్షన్లు జరుగుతున్నాయి. బలవంతులు ఎవరున్నా వాళ్ళు చైర్మన్ కావాలనుకున్నా
వైస్ చైర్మన్ కావాలనుకున్నా ఎవరైనా ఇనిషియేషన్ తీసుకుంటే ఇంకో ప్యానల్ ఏర్పడే అవకాశం ఉంటుంది. గెలిచిన తర్వాతనే ఈసారి అయితే ఏకీకరణ పునరేకీకరణ అవన్నీ కూడా ఎన్నికల తర్వాతనే జరగవచ్చు. ఎందుకంటే చాలా విచిత్రమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఎన్నికలు. ఇది 6 ఏళ్ల కింద జరగాల్సిన ఎన్నికలు నీరసపడిపోయారు అందరు ఓటర్లు కూడా. బార్ కౌన్సిల్ ను నిందించలేక, బార్ కౌన్సిల్ ను అనలేక, బార్ కౌన్సిల్ అంటే నెత్తికేడ చుట్టుకుంటుందో ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఎవరు నోరు మెదపలేదు ఈ రోజు వరకు కూడా. నాతో పాటు నేను కూడా మాట్లాడలేదు, నాతో పాటు ఎవరు మాట్లాడలేదు. ఇంకా షెడ్యూల్ వచ్చింది కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఒక న్యాయం చేద్దాం, న్యాయవాదులకైనా న్యాయం చేద్దాం అన్న ఉద్దేశంతో నోరిప్పి మాట్లాడుతున్నాను తప్ప ఎక్కడ కూడా పరిధి అతిక్రమించి మాట్లాడట్లేదు. నేను ఎక్కడ అట్టర్ చేయట్లేదు. వాల్యూను బార్ కౌన్సిల్ ఎలివేట్ చేద్దాం అంటున్నా, ఇంకా ఎలివేట్ చేద్దాం. బార్ కౌన్సిల్లో ఉన్న 50,000 మంది అడ్వకేట్ల వెల్ఫేర్ కొరకు పనిచేద్దాం, రాత్రి పగలు వాళ్ళకు బెనిఫిట్ చేద్దామని అంటున్నాను. ఇప్పుడు అన్ని ఎన్నికలలో అనగానే ఒక డబ్బు ప్రభావం అనేది బాగా తయారైంది, ప్రచార కొత్త పుంతలు దొక్కుతున్నది. సో బార్ కౌన్సిల్ ఎన్నికలలో డబ్బు ప్రభావం, ప్రచారం యొక్క తీరు ఎట్లా ఉండబోతుంది సార్? అన్ని వ్యవస్థల్లో ఉన్న లోపాలు మా వ్యవస్థలో కూడా 100% ఉన్నాయి. ఓకే, నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క అడ్వకేట్ని, ఎక్కడైనా ధనదాహం, ఇవన్నీ మందు ప్రభావం ఇవన్నీ ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా. దయచేసి మీరు తీసుకొని వేయాల్సిన వాళ్ళకు మీకు మెరుగైన సేవ చేయగలుగుతారు అనుకున్న అడ్వకేట్లకు మాత్రమే మీరు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది ఇప్పటికే దిగిపోయినరు. బార్ అసోసియేషన్లకు అంటే ఒక డిస్టిక్లో కానీ మండల స్థాయిలో ఉన్న అడ్వకేట్లకు అప్రోచ్ అయిపోయి వాళ్ళకు ఎల్సీడీలు వాటర్కి సంబంధించినవి ఇవ్వడము, వాళ్ళ పేర్ల మీద అవన్నీ చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఎందుకు చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేయండి. ఓకే, వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున 100,000 లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనేది ఒక్కసారి మీ విఘ్నతను ప్రదర్శించి, మీ విఘ్నతకు ఎక్సర్సైజ్ చేసి ఆలోచన చేసి అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా, అంటే దేర్ మస్ట్ బి ఏ ప్రాఫిట్. మీరు ఖర్చు పెడుతున్నారు, ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు అంటే ఏదో జరుగుతుంది, ఏదో చేకూరే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఒక మంచి న్యాయవాదిని బార్ కౌన్సిల్ మెంబర్గా పంపిస్తేనే మీకు మంచి జరుగుతుంది తప్ప ఇటువంటి ప్రలోభాలకు గురి చేసి మీరు వెళ్ళినప్పుడు కూడా మేము అంత ఖర్చు పెట్టినాం అబ్బా, మరి మీరు నన్నెందుకు గెలిపించలేదు, నేను మీకెందుకు ఫ్రీగా చేయాలనే క్వశ్చన్ మీకు రేపు పొద్దున రాకూడదు. అంటే అటువంటి వాళ్ళని దూరం పెట్టడం మంచిది. ఓకే, సో ఇప్పుడు మనకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగేటివి బేసికల్గా, కానీ పార్టీలే ఇందులో మొత్తం ఇన్వాల్వ్ అయ్యి నడుస్తున్నాయి. సో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇట్లాంటి పార్టీల ప్రభావము, ప్రభుత్వ అనుకూల ప్యానల్, ప్రభుత్వ వ్యతిరేక ప్యానల్, ఇట్లాంటి ఏమైనా విభజన లేదు. ఒక్క విషయంలో మాత్రం ఒకరిద్దరు అడ్వకేట్లను ప్రభుత్వాలు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సపోర్ట్ చేసింటే, గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సపోర్ట్ చేస్తే చేయొచ్చు. కానీ ఆ ప్రభావం 100% 10% వరకు పరిమితం. 90% ఫీర్ అండ్ వాతావరణంలో జరుగుతున్నాయి. ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. కాకపోతే వాళ్ళ పార్టీ అభ్యర్థులు గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు. సో చివరిగా ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మీ ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు? నాకు ఒక అవకాశం ఇవ్వండి. న్యాయవాదులకు 50,000 మంది న్యాయవాదులకు సహకరించడానికి నేను చెప్పిన ఈరోజు నా ద్వారా వచ్చిన సూచనలు, సలహాలను కూడా మీరు కన్సిడర్ చేసి నాకు ఒక అవకాశం ఇస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నేను ఎప్పుడు చెప్పను, చేసే చూపించే అలవాటు నాది. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా కూడా, ముందుగా నేను చెప్తున్నా, వాటన్నిటికి కన్ఫైన్ అయ్యి న్యాయశాఖ చొరవను పెంచి, న్యాయమూర్తుల సంఖ్యను పెంచి సామాన్యులకు న్యాయం చేకూర్చినప్పుడు ఆటోమేటిక్గా అది న్యాయవాదులకు కూడా లాభమే జరుగుతుంది. కాబట్టి న్యాయవాదుల సంఖ్యను పెంచుకుందాం. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు జరిగే విధంగా న్యాయవాదులకు, దేశంలో ఉన్న న్యాయవాదులకు రక్షణ చట్టాలు వచ్చేదానికి ముందుంటా. నేను ఖచ్చితంగా నా వంతు పూర్తి శ్రమ నేను చేస్తా, అందరికీ ఉపయోగపడతా. కాబట్టి నాకు కన్సిడర్ చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని 50,000 మంది తెలంగాణ న్యాయవాదులు నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. సో ఇది బార్ కౌన్సిల్ ఎన్నికలు కూడా ఏ ఎన్నికలకు తీసిపోని పద్ధతిలో ఈరోజు జరుగుతున్నాయి. అందరికీ న్యాయాన్ని అందించే న్యాయవాదులకు కనీస వసతులు లేదు, వాళ్ళకు భద్రత లేదు. సో ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సంస్కరణలకు నేను పునాది వేస్తాను, భద్రతకు నేను హామీ ఇస్తాను. సో కొత్త ఒక విధానాన్ని తీసుకొచ్చేందుకు మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దామంటున్నారు. సో ఇది అరుణ్ కుమార్ విజ్ఞప్తి మీకు నచ్చితే ఖచ్చితంగా ఆయనను మీ ప్రయారిటీ లిస్ట్లో చేర్చుకొని ఆయనకు ప్రయారిటీ ఓటు ఏమని అడుగుతున్నారు. సో ఆ నిర్ణయం మీదే కాబట్టి ఆ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను. మరిన్ని ఈ ఎలక్షన్కి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతున్నాయి మరింత మంది లాయర్లతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.